ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాల మీద కూడా మీరు రెస్పాండ్ అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? ఎన్నికలప్పుడు ఏమన్నాడు? తాను తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు? ఇంట్లోకి పోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు? చంద్రన్న వస్తాడు, 20,000 ఇస్తాడు. జగన్ అయితే 13,500 కదా, 20,000 ఇస్తాడు. అదే చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు? అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు? నీకు 15,000. చిట్టి తల్లి ఇట్రామ్మా, ఇట్రా తల్లి, ఇటు ఇటు దగ్గరకు వచ్చి ఇటు 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 నీకు 15,000. ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000. నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే చేస్తాడు. నెక్స్ట్ బైట్ ప్లే చేయండి. ఇవే కూడా వాస్తవాలు. మీ ఏలే రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది. నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం, ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం, వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలనో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్కు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వరుస అవుతాడు. గోబెల్స్కు చంద్రబాబు నాయుడు తమ్ముడు వరుస అవుతాడు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, కెపాసిటీ ఏమిటి అని అంటే, అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు, చేయడంలో దిట్ట. ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మగలిగిన కెపాసిటీ కూడా ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో అని అంటే అది ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది. ఆ చంద్రబాబుకు వంత పాడే చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినా కారణం జగన్ 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 జగన్. అయ్యా చంద్రబాబు, 4 నెలలు అయిపోయినాయా నీ ప్రభుత్వం వచ్చి? ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదు నువ్వు చేయాల్సింది. రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకోని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది కూడా బయట కూడా ఉన్నది. ఆ బయట కూడా తీసుకోండి, నేను తర్వాత ప్లే చేస్తాను. ఆనంద్ గారు, ఇదండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి జపం స్మరిస్తున్నారట. అధికారంలో ఉన్నారు కదా, పాలన మీద దృష్టి పెట్టొచ్చు కదా అని చెప్పి. అలాగే ఆయన ఫస్ట్ టైము ఆ వెటకారంగా మాట్లాడిన కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది ఇప్పుడు సోషల్ మీడియాలో. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. సౌండ్ వస్తుంది సార్ ఏదో? ఓకే, మాట్లాడండి, మీరు కంటిన్యూ చేయండి. ఇది ఆయన ఆస్కార్ లెవెల్లో నటించాడు. అవార్డు ఏమో వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ పూర్తిగా అసందర్భ ప్రలాపం. ఆయన ఎప్పుడు వచ్చాడండి పిఠాపురం? చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు అక్కడ ఉండి అన్ని చక్కబెట్టి వెళ్ళిన తర్వాత వచ్చాడు పిఠాపురం. నడి రోడ్డు మీద నిలబడి 4 మాటలు మాట్లాడిదిగో ఇవే మాటలు కావాలా, చేతలు కావాలా? ఈ సందర్భంలో, ఈ సమయంలో ప్రజలకు ఏం కావాలి? పొలాల్లోకి వెళ్ళి పొలాలు చూశాడా? పవన్ కళ్యాణ్ గారు మోకాళ్ళ లోతు బురదలో దిగి